ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా మహిళలపై చిన్నారులపై దాడులు పెరిగిపోయాయా? నేరాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందా? ఇప్పుడు కొత్తగా విశాఖపట్నంలో ఏం జరిగింది? లా చదువుతున్న విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ నిజమేనా? అసలు ఈ గ్యాంగ్ రేప్ లో ఎంతమంది ఉన్నారు? బాధితురాలు ఏమని ఫిర్యాదు ఇచ్చింది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తిగా వీడియో మాత్రం చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ గ్యాంగ్ రేప్ సంబంధించి నిజాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి అంటే విశాఖపట్నంలో లా చదువుతున్న ఒక స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ జరిగింది అనే ఒక వార్త ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారింది, హాట్ టాపిక్ గా మారింది. అయితే అస్సలు ఈ కేసులో బాధితురాలు ఎవరైతే గ్యాంగ్ రేప్ గురైన బాధితురాలు ఎవరు, ఆమె ఎప్పుడు ఫిర్యాదు చేసింది, ఈ గ్యాంగ్ రేప్ ఎలా జరిగింది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో తెలుసుకుందాం. అయితే సాధారణంగా ఆ అమ్మాయి అందరిలాగే ఇప్పుడు వీడియోలో చూస్తున్న మీకులాగానే చాలా సరదాగా, అదేవిధంగా ఫ్రెండ్స్ తో చాలా కొలైడ్ గా అవుతూ కూడా తను జీవనం సాగిస్తుంది. వారైతే విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. కొన్ని అనివార్య కారణాలు, అదేవిధంగా లీగల్ ఇష్యూ రాకుండా ఉండడానికి ఈ వీడియోలో ఆమె ఏ ప్రాంతం చెందింది, ఆమె పేరు, ఆమె చదువుతున్న కాలేజీ వివరాలు కూడా ఇప్పుడు ఏవి కూడా చెప్పకూడదు, చెప్పను కూడా. అయినప్పటికీ పూర్తి వివరాలు మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్తాను. అయితే తాను లా చదువుతుంది, అంటే కాబోయే లాయర్, జ్యుడిషియల్ సిస్టమ్ ని కాపాడిస్తున్న ఒక బాధ్యతాయుతమైన పదవిలోకి, ఒక ఉద్యోగంలోకి వెళ్ళబోతుంది. అలాంటి ఒక అమ్మాయికి ఒక పెద్ద కష్టం ఏర్పడింది. ఎవరి వల్ల ఏర్పడింది? అయితే ప్రస్తుతం ఈ కేసే విశాఖపట్నాన్నే కాదు మొత్తం ఆంధ్రప్రదేశాన్ని మొత్తం షేక్ చేస్తుంది. అయితే ఈ కేసులో ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. అయితే విశాఖపట్నంలో ఉన్న ఒక లా కాలేజీలో ఆమె లా థర్డ్ ఇయర్ చదువుతుంది. ఆమెకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మార్పడింది. అయితే పూర్తిగా ఇప్పుడు ఈ లవ్ అనేది క్యాజువల్ థింగ్. కాలేజ్, అదేవిధంగా ఇప్పుడు స్కూలింగ్ నుంచే కూడా చాలా వరకు కూడా ఈ లవ్ అఫైర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇది ఒక క్యాజువల్ థింగ్ లో మనకి ఏం జరుగుతుంది అంటే, ఒక వ్యక్తిని మనం అతిగా నమ్మడం వలన ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయనేది ఈ కేసులో మనకి తెలుస్తుంది. ఎస్, రైట్. ఈ అమ్మాయి కూడా అదే తప్పు చేసింది. తన బాయ్ ఫ్రెండ్ ని అతిగా నమ్మింది. సరిగ్గా ఆగస్ట్ 10వ తేదీ, ఈ ఏడాది ఆగస్ట్ 10వ తేదీన తన బాయ్ ఫ్రెండ్ పిలిచాడు కదా అని విశాఖపట్నంలో ఒక ఫేమస్ స్పాట్ అయిన కంబాల కొండకు వెళ్ళింది. కంబాల కొండకు వెళ్ళిన తర్వాత జనరల్ గా క్యాజువల్ గా లవర్స్ బయటకు వెళ్ళిన తర్వాత ఆ మొత్తం టూరిస్ట్ స్పాట్ ని ఎంజాయ్ చేస్తూ చూశారు. ఆ తరువాత అక్కడే వారిద్దరి మధ్య కూడా సెక్సువల్ కండిషన్ స్టార్ట్ అయింది. ఇద్దరు సెక్సువల్ గా కలిశారు. సరే, ఇక్కడ వరకు అయిన తర్వాత దే ఆర్ బోత్ ఆర్ మేజర్స్. అయితే ఫోర్స్ఫుల్ గా జరిగిందా, అమ్మాయిని ఏ విధంగా ఒప్పించాడా అనేది, వారిద్దరి మధ్య జరిగిన ఆ సంఘటన అనేది ఎవరికి తెలియదు, కేవలం వారిద్దరికి మాత్రమే తెలుసు. అయితే పూర్తిగా కూడా తనని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిన తర్వాతే అమ్మాయి ఆ విషయంలో ఒప్పుకుంది అనేది కూడా అమ్మాయి కంప్లైంట్ లో పూర్తిగా కూడా చెప్పింది. అయితే పూర్తిగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ ఆగస్టు 10వ తేదీన ఆ కంబాలకొండ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక 2 days గ్యాప్ తోటి మళ్ళీ తన బాయ్ ఫ్రెండ్ మనం బయటకు వెళ్దామని చెప్పాడు. సో యథావిధిగా ఎప్పుడు లాగానే అమ్మాయి ఇంటి దగ్గర నుంచి కాలేజీకి అని చెప్పి బయటకు వచ్చింది. ఆ ఇంట్లో పేరెంట్స్ కూడా కాలేజీకి వెళ్తుందేమో అనుకుంటున్నారు. కానీ తమ జీవితాలలో ఒక పెద్ద మార్పు జరిగే సంఘటన ఆ రోజు జరగబోతుంది. ఆ తల్లిదండ్రులకు ఆ కూతురు ఒక చేదు అనుభవాన్ని జీవితాంతం కూడా ఒక ముద్రను మోసే విధంగా చేస్తుందనేది ఎవరికీ తెలియదు. సరిగ్గా ఆగస్ట్ 11వ తేదీన తన బాయ్ ఫ్రెండ్ పిలిచాడని విశాఖపట్నంలో 2 Town పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళింది. ఎవరిది ఈ ఇల్లు అని ప్రశ్నించింది. 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ప్రశ్నించింది. కానీ తన మీద ఉన్న ప్రేమ కారణంగా ఏమో కానీ ఆ ఎవరైతే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆ బాయ్ ఫ్రెండ్ చెప్పిన మాట వినింది. ఎవరూ లేరు, ఇది నా ఫ్రెండ్ కి సంబంధించిన ఇల్లు, మనం ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి సరదాగా ఉండి వెళ్ళిపోదామని చెప్పాడు. సరే, తన మీద ఉన్న ప్రేమ, అదేవిధంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు కాబట్టి పాపం అమ్మాయి అతను చెప్పిన మాటలను నమ్మేసి రూమ్ లోపలికి వెళ్ళింది. అప్పటి వరకు ఆ ఇంట్లో ఎవరూ లేరు అనుకుంది. కానీ అప్పటికే ఆ ఇంట్లో కొన్ని కెమెరాలు తన వైపే చూస్తున్నాయి. పాపం ఈ విషయం అమ్మాయికి తెలియదు. ఈ బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడు,
అప్పటి వరకు చాలా వరకు క్యాజువల్ గా మెయింటైన్ చేస్తూ ఎప్పుడైతే తను అనుకున్న పథకం ప్రకారం అమ్మాయితో మళ్ళీ సెక్షువల్ గా కలవడానికి ప్రయత్నించాడు. అదేవిధంగా ఆ మోసపోయిన బాధితురాలు మళ్ళీ అతనిని నమ్మి మోసపోయింది. మరొకసారి ఆ రూమ్ లో ఏకాంతంగా కలవడం జరిగింది. సరిగ్గా తన వైపు చూస్తున్న కెమెరాలు సీక్రెట్ గా రికార్డ్ చేస్తున్నాయని తనకు తెలియదు. అయితే మొత్తం జరిగిపోయిన తర్వాత బాధపడడం ఏముంది, పూర్తిగా కూడా ఆ కెమెరాలలో తన నగ్నంగా ఉన్న వీడియోలను రికార్డ్ చేసేశారు. అప్పుడే అతని బాయ్ ఫ్రెండ్ అసలు బండారం బయటపడింది. ఆ రికార్డ్ చేసిన వీడియోలు తన ఫ్రెండ్స్ కి షేర్ చేశాడు. ఆ ఫ్రెండ్స్ కూడా ఎవరో కాదు, తనతో పాటు లా చదువుతున్న మరొక ఇద్దరు ఉన్నారు. అదే విధంగా మరొక వ్యక్తి, వారి అంటే జనరల్ గా క్యాజువల్ గా మీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్, అదేవిధంగా ఒక ఫ్రెండ్షిప్ అనేది ఆ విధంగా ఒకే దగ్గర కాదు, వివిధ రూపాల్లో ఉంటుంది. చాలా వరకు ఊరి ఫ్రెండ్స్ ఉంటారు, స్కూలింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ విధంగా ఆ ఫ్రెండ్స్ అనేది అలా పెరుగుతూ వచ్చింది. అయితే ఈ లా చదువుతున్న ఇద్దరు, అదేవిధంగా మరొక విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న క్యాషియర్ గా పనిచేస్తున్న మరొక వ్యక్తి, ఈ ముగ్గురికి కూడా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆ వీడియోను చూపించాడు. వారి మొబైల్ కి ఆ ఏవైతే న్యూడ్ వీడియో ఉందో ఆ వీడియోలను చూపించి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు. మేము చెప్పినట్టు వినాలి, సేమ్ ఏ విధంగా ఆ వీడియోలో బాయ్ ఫ్రెండ్ తో సెక్షువల్ గా మూవ్ అయ్యావో మాతో కూడా ఆ విధంగా సెక్షువల్ గా మూవ్ అవ్వాలని అమ్మాయిని ఫోర్స్ చేశారు, ఇబ్బంది పెట్టారు, బ్లాక్మెయిల్ చేశారు. ఏమైనా సరే మేము చెప్పినట్టు చేయకపోతే ఈ వీడియోలను బయటికి చూపిస్తాం, నీ పరువు తీస్తామంటే కూడా అమ్మాయిని బెదిరించారు. సో అమ్మాయికి ఎటువైపు కూడా ఆధారం కనిపించలేదు. ఉన్నదల్లా బాయ్ ఫ్రెండ్ మాత్రమే, సపోర్ట్ చేయాల్సింది అతనే. కానీ అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జరిగింది, వీడియోలని చూపించడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్తే సాధారణంగా ఎవరైనా సరే అలాంటి స్థితిలో, ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు, ఒప్పించాడు. కానీ ఆ సమయంలో తనని గాలికి వదిలేసి ఏమీ చేయకుండా నీ చావు నువ్వు చావు అని వదిలేశాడు. అది చేసిన పెద్ద మిస్టేక్. ఇప్పుడు అమ్మాయి లైఫ్ ని ఇదే పూర్తిగా కూడా టర్న్ చేసింది. ఆ టర్నింగ్ లో అమ్మాయి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సెక్షువల్ అసాల్ట్ అనేది జరుగుతూ వస్తుంది. ఆగస్టు 13వ తేదీ నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా పూర్తిగా వారు బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాలుగా అమ్మాయిని హింసిస్తున్నారు. అయితే పూర్తిగా ఈ హింసను, ఈ వేధింపులు అమ్మాయి ఏం చేయాలో తెలియక మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్ ప్లాన్ చేసింది. వారి ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది. పాపం తల్లిదండ్రులు ఏమీ తెలియదు. సరిగ్గా అదే సమయానికి మరేమో ఆ తండ్రికి ఆ కూతురు చనిపోతుంది అనిపించిందో తెలియదు, లేకపోతే ఇంకా తను బతికుండాలని రాసి పెట్టిందో తెలియదు. సరిగ్గా తను సూసైడ్ చేసుకున్న సమయానికి, ఫ్యాన్ కి ఉరివేసుకున్న సమయానికి ఆ ఇంట్లో ఆ తండ్రి ఆ కూతురుని చూశాడు. వేలాడుతున్న కూతురుని చూసి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి రక్షించాడు. రక్షించిన తర్వాత ఆ తండ్రి ప్రేమతో, బాధతో, భయంతో తన భావోద్వేగాన్ని చూపిస్తూ ఆ కూతురుని అడిగాడు, ఏం జరిగింది, నీకు చనిపోవాల్సినంత అవసరం వచ్చింది, నీకేం తక్కువ చేశామనే ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు. ఆ ప్రశ్నల వర్షంలో ఏడుస్తూ ఆ కూతురు చెప్పిన మాటలు, నేను ఈ విధంగా మోసపోయాను, ఒకరిని నమ్మాను, ఆ మోసం కాస్త పెద్ద పెనుభూతంగా మారింది, మరికొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనే విషయాన్ని బోరును ఏడుస్తూ ఆ తండ్రికి చెప్పింది. ఇంకేముంది, ఆ తండ్రి చేసేది ఏమీ లేదు, జరిగిందంతా జరిగింది. కానీ తన కూతురిని ఇబ్బంది పెట్టిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి, అది చట్టం శిక్షించాలి అని ఆయన అనుకున్నారు. చట్టం ముందు అందరూ ఒక్కటే అనేది ప్రస్తుతం ఇప్పుడు నమ్ముతున్నవారు. అయితే వెంటనే ఆ తండ్రి కూతుర్లు విశాఖపట్నంలో గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, జరిగిందంతా చెప్పారు. గాజువాక పోలీసులు అంతా విన్న తర్వాత ఈ కేసు మీ ఇక్కడ కాదు, న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో పెట్టాలి అని చెప్పారు. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ కి ఆ తండ్రి కూతుర్లు ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి మళ్ళీ జరిగిందంతా చెప్పారు, తమ బాధను చెప్పారు, తాము మోసపోయామని పూర్తిగా కూడా తమ బాధను చెప్పారు. న్యూపోర్ట్ పోలీసులు ఇదంతా ఇక్కడ కాదు, ఆ సెక్షువల్ అసాల్ట్ అనేది జరిగింది 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగింది కాబట్టి మళ్ళీ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి అని చెప్పారు. ఈ పోలీసులు కూడా అంతే, కష్టంలో ఉన్న బాధితులు అక్కడికి స్టేషన్కి వచ్చిన తర్వాత సాధారణంగా ఇలాంటి కేసుల్లో 0 FIR ఫైల్ చేయాలి. కానీ 0 FIR ఫైల్ చేయకుండా ఎందుకు ఒక స్టేషన్ కాకుండా ఇంకొక స్టేషన్ కాకుండా ఎందుకు తిప్పించారో తెలీదు. అయితే ఈ వీడియోలో మధ్యలో ఆపుతున్నారని కాకుండా అసలు 0 FIR అంటే తెలుసుకోవాలి. ఎవరికి ఎటువంటి దొంగతనం జరిగినా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే
ఫిర్యాదు చేయొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ కంప్లైంట్ ని ఇది నా పరిధి కాదు, మీరు నా పరిధిలో నివాసం ఉండటం లేదు, లేకపోతే మీది ఈ ఊరు కాదు అని చెప్పే అధికారం కానీ ఏది కూడా పోలీస్ అధికారికి ఉండదు. మీరు ఈ జిల్లా అయినా సరే, ఈ రాష్ట్రం అయినా సరే, ఎక్కడైనా సరే జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. జీరో ఎఫ్ఐఆర్ మీన్స్ మీ ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్న అంశంపై కూడా ఖచ్చితంగా వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ ని మీకు సంబంధిత ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు అది జరగలేదు. సరే, 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. 2 టౌన్ పోలీసులకు మరి తప్పేదే లేదు. ఎందుకంటే గాజువాక నుంచి న్యూపోర్ట్ నుంచి 2 టౌన్ వాళ్ళు ఇంకెక్కడికి పంపించలేదు. ఎందుకంటే సెక్షువల్ అసాల్ట్ జరిగింది 2 టౌన్ లిమిట్స్ లో కాబట్టి. సరే, 2 టౌన్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి బాధితురాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లా స్టూడెంట్స్ 3 అదేవిధంగా క్యాషియర్ గా పనిచేస్తున్న మరొక వ్యక్తి, మొత్తం 4 ఈ గ్యాంగ్ రేప్ లో ఉన్న వారిని 4 అక్యూజ్డ్ ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే బాధితురాలికి న్యాయం జరుగుతుందా? తను పడిన బాధకు, అదేవిధంగా హింసకు, సెక్షువల్ అసాల్ట్ కి రీజన్ ఎవరు చెప్తారు? అయితే ఇందులో సమాజం తప్పు ఎంత ఉంది? సాధారణంగా ఇలాంటి కేసెస్ లో తల్లిదండ్రులు అవగాహన లోపం ఒకటి కారణంగా అవుతుంది. మరోవైపు తన ప్రొఫెషన్, ఎందుకంటే తను ఎంచుకున్న ప్రొఫెషనే ఒక మంచి ప్రొఫెషన్, లాయర్ గా ఎదగాలనుకుని లా చదివింది, 3rd ఇయర్ చదువుతుంది. అయితే ఇలాంటి వారే తప్పు చేస్తే సమాజంలో మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఈ మధ్య కాలంలో ఇలిటరేషన్ అనేది చాలా తక్కువ. ఇలిటరేట్స్ మనకు కనిపించరు, చాలా రేరెస్ట్ కండిషన్ లో. కానీ చదువుకున్న వారే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది మాత్రం ఎవరికి అర్థం కాని ప్రశ్న. అయితే ఈ కేసులో అరెస్ట్ జరిగింది, కానీ బాధితురాలకు న్యాయం జరిగితే ఎవరు? ఇప్పుడు ఇది పొలిటికల్ రంగు పులుముకుంటుందా అంటే అవును అనిపిస్తుంది. గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం, అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దిశా చట్టం మేము అవలంబించామని అప్పటి నాయకులు చెప్తారు. ఇప్పుడు దిశా చట్టం లేదు, మహిళా చట్టం వచ్చింది, ఇందులో ఎటువంటి న్యాయం జరగట్లేదని ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే టీడీపీ దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటుంది? అసలు టీడీపీ అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా ఎవరైనా సరే ఇప్పుడు బాధితురాలకు న్యాయం ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఈ కేసులో 4 ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, 4 నిందితులు ఎవరైతే ఉన్నారో, 4 క్రూరులు ఎవరైతే ఉన్నారో ఆ 4కి కఠిన శిక్ష పడినప్పుడు మాత్రమే బాధితురాలకు న్యాయం జరుగుతుంది. సో ఈ కేసును బట్టి మీకు అర్థమైంది ఏంటి? అంత పెద్ద చదువుకున్నా సరే ఎందుకు అమ్మాయిలు మోసపోతున్నారు? మీ చుట్టూ చాలా మంది ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ఉంటాయి. మీకు తెలిసిన ఇన్సిడెంట్ ని కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ కేసులో బాధితురాలకు జరిగే న్యాయం జరగబోతుందా లేదా మీకేమనిపిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.